అదే 2009 ఆగస్టులో అతను మళ్ళీ ఒక లేడీ కానిస్టేబుల్ని అయితే టార్గెట్ చేశాడు. ఆమె పేరు జయమణి, 39 ఇయర్స్ ఓల్డ్. ఆమె టెంపరీగా పెరుమన్నలూరు అనే చోట డ్యూటీ చేస్తున్నారు. అక్కడ జరిగింది ఈ ఘటన. ఆ జయమణి అనే పోలీస్ కానిస్టేబుల్ యొక్క పోస్ట్మార్టం రిపోర్ట్లో తేలింది ఏంటి అంటే, ఆమె చనిపోయే ముందు అతను చాలాసార్లు ఆమెను రేప్ చేశాడని తేలింది. ఆగస్టులో ఈ హత్య జరిగితే సెప్టెంబర్లో ఆమె బాడీని కనుక్కున్నారు. అదే ఇతన్ని పట్టుకోవడానికైతే తిరుప్పూర్ యొక్క పోలీస్ ఆఫీసర్స్ అయితే సర్చింగ్ అనేది మొదలుపెట్టారు. సర్చింగ్లో భాగంగానే 2009లో అతన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం జరిగింది. ఆ జైలు వచ్చి కోయంబత్తూర్ సెంట్రల్ ప్రిజన్లో అయితే పెట్టారు. దేనికంటే 13 counts ఆఫ్ రేప్. అరెస్ట్ చేసి జైల్లో పెట్టేశారు, అంతా అయిపోయింది అనుకుంటున్నారేమో. లేదు, అలా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. అక్కడ నుంచి స్టార్ట్ అయింది అసలైన విషయం. 2011లో అతన్ని ఒక మర్డర్ కేసు పైన ఫాస్ట్ ట్రాక్ కోర్టుకి తీసుకెళ్తున్నారు పోలీస్ వాళ్ళు. వాళ్ళ బారి నుంచి తప్పించుకొని అతను కర్ణాటకకు వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి తప్పించుకున్న నెక్స్ట్ మంతే 6 మంది ఆడవాళ్ళని రేప్ చేసి చంపేశాడు బళ్ళారి, కర్ణాటకలో. పోలీసులు అతన్ని పట్టుకోవడానికి ఫోన్ సిగ్నల్స్ని ట్రాప్ చేద్దామనుకున్నారు. బట్ అది జరగకపోవడంతో వాంటెడ్ పోస్టర్స్ని అయితే అంటించేశారు కర్ణాటక, తమిళనాడులో. అప్పటికే జయశంకర్ ఎలగి విలేజ్, కర్ణాటకలో ఒక దొంగతనం చేసిన మోటార్ సైకిల్తో అయితే గడిపేస్తున్నాడు. అదే విలేజ్లో ఒంటరిగా పొలంలో వర్క్ చేస్తున్న లేడీ పైన ఈ సైకో యొక్క కన్ను పడింది. ఆమె దగ్గరకు ఫుడ్, వాటర్ కావాలనే సాకుతో వెళ్ళి ఆమెని రేప్ చేయడానికి ట్రై చేశాడు. అంతలోపు ఆమె గట్టిగా అరవడంతో ఆమె ఒక బంధువులు వచ్చి ఆమెను సేవ్ చేశారు. ఆ ఊరిలో జయశంకర్ని బెంగళూరులో 27 ఏళ్ల జైలు శిక్ష పడింది. అక్కడే అతనికి సైకియాట్రిక్ ట్రీట్మెంట్ కూడా జరిగింది. 2013 ఆగస్టులో అతను మళ్ళీ తప్పించుకున్నాడు. ఏ విధంగా అంటే, అతనికి అనీజీగా ఉంది అని చెప్పడంతో వాళ్ళు జైల్లోనే ఉన్న హాస్పిటల్లో అయితే అడ్మిట్ చేశారు. ఆ తర్వాతి రోజే అతను ఎంతో తెలివిగా పెద్ద జైలు గోడల్ని కూడా ఎగిరి దూకి పారిపోయాడు. దాంతో పోలీసు వాళ్ళు కర్ణాటకలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లకి రెడ్ అలర్ట్ని జారీ చేశారు. అంతేకాకుండా ప్రతి ఒక్క ఆడపిల్లని జాగ్రత్తగా ఉండమని హెచ్చరించారు, ముఖ్యంగా ఎవరు లేని ప్రదేశాలలో. అతన్ని పట్టించిన వారికి 50,000 బహుమతిని కూడా ప్రకటించారు. అంతేకాదు పోలీస్ డిపార్ట్మెంట్ ఎన్నో పోస్టర్లని, పాంప్లెట్స్ని అయితే కొట్టించింది. అందులో వాళ్ళు 4 డిఫరెంట్ లాంగ్వేజెస్ని అయితే యూజ్ చేశారు: తెలుగు, కన్నడ, మరాఠీ అండ్ హిందీ. మెయిన్గా తమిళనాడు, ఏపీ, కేరళ అండ్ మహారాష్ట్రకు సంబంధించిన భాషలు. మళ్ళీ ఆ సైకో శంకర్ని 2013 సెప్టెంబర్లో అయితే అరెస్ట్ చేశారు. ఈసారి అతను తప్పించుకోవడానికి ఛాన్స్ లేకుండా మెజర్మెంట్స్ అనేవి తీసుకున్నారు. అందులో భాగంగానే 24/7 సీసీ ఫుటేజ్ అండ్ ఎక్స్ట్రా లైటింగ్ ఉండేటట్లు ఏర్పాటు చేశారు. దాని యొక్క లాక్ కూడా అతను తీయలేని స్థితిలో ఉండేటట్టు మెయింటైన్ చేశారు. అతనికి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వచ్చినా ట్రీట్మెంట్ అనేది లోపలే ఇవ్వాలని కూడా డిసైడ్ అయ్యారు. ఈ సైకో శంకర్ 2018లో మళ్ళీ తప్పించుకోవడానికి ట్రై చేశాడు, కానీ ఎక్కడా ఛాన్స్ లేదు. కొన్ని రోజులకి అతన్ని ఒక సెల్లో అతన్ని ఒక్కడనే పెట్టడం స్టార్ట్ చేశారు. ఆ పెట్టిన 2 డేస్కి అతను సూసైడ్ చేసుకొని చనిపోయాడు. అంత సెక్యూరిటీ ఉన్న జైల్లో ఎలా సూసైడ్ చేసుకున్నారు అని ఆలోచిస్తున్నారా? ఈ సైకో శంకర్ సూసైడ్ చేసుకోవాలన్న ముందు రోజే జైలుకు వచ్చిన బార్బర్ దగ్గర నుంచి ఒక షేవింగ్ బ్లేడ్ని అయితే దొంగతనం చేశాడు. ఆ షేవింగ్ బ్లేడ్తోనే ఇతను గొంతు కోసుకొని సూసైడ్ చేసుకొని చనిపోయాడు. ఈ సైకో శంకర్కి ఐపీసీ సెక్షన్స్ని బేస్ చేసుకొని కొన్ని పనిష్మెంట్స్ అయితే పడ్డాయి. అవేంటంటే, మర్డర్కి 300 ఐపీసీ సెక్షన్, పనిష్మెంట్ ఫర్ మర్డర్ 302 ఐపీసీ సెక్షన్, రేప్ 375 ఐపీసీ సెక్షన్, పనిష్మెంట్ ఫర్ రేప్ 376 సెక్షన్ ఐపీసీ, డిసపియరెన్స్ ఆఫ్ ఎవిడెన్స్ ఆఫ్ అఫెన్స్ 201 ఐపీసీ సెక్షన్స్ అనేవి పడ్డాయి. అసలు ఈ ఫోరెన్సిక్ సమాచారం అనే ఛానల్కి ఈ కేసుకి ఏంటి సంబంధం అని ఆలోచిస్తున్నారా? అయితే వినండి. అందులో మొదటిది క్రైమ్ సీన్ అనాలిసిస్, అంటే ఆ హత్య జరిగిన ప్రదేశం గురించి తెలుసుకోవడం. అది ఎలాంటిది, నిర్మానుష్యమైన ప్రదేశమా కాదా, పార్కా,
లేకపోతే ఇంట్లో జరిగిందా అనే దాని గురించి. తర్వాతది విక్టిమ్ ఐడెంటిఫికేషన్, అంటే ఆ చనిపోయిన బాధితురాలు ఎవరు అనేది వచ్చి డిఎన్ఏ అనాలిసిస్ ద్వారా తెలుసుకుంటాం. తర్వాత ప్యాటర్న్ అనాలిసిస్, ఇదేంటి అంటే ఆమె ఒంటిపైన ఉన్న దెబ్బలు, అలానే ఆ దెబ్బలు ఏ వెపన్ని యూజ్ చేయడం వల్ల తగిలాయి అనేది తెలుసుకోవడానికి. తర్వాత ఆ యొక్క సస్పెక్ట్ ఎవరు అని తెలుసుకోవడానికి డిఎన్ఏ ప్రొఫైలింగ్, అంటే ఆమె ఒంట్లో ఉన్న సెమెన్ని తీసుకొని ఆ డిఎన్ఏ ప్రొఫైలింగ్ అనేది చేసి కనుక్కుంటారు. తర్వాతది ఫోరెన్సిక్ సైకాలజీ, అంటే ఆ సస్పెక్ట్ యొక్క మెంటల్ బిహేవియర్ ఏంటి, అతని యొక్క మెయిన్ గోల్ ఏంటి అనేది. ఈ కేస్ స్టడీ అంతా చదివిన తర్వాత జయశంకర్ దేనికోసం ఇన్ని హత్యలు చేశాడని మీరు అనుకుంటున్నారో నాకైతే తప్పకుండా కామెంట్ చేసేసేయండి. Like, share and subscribe to my channel for more case studies.